అనుకున్నా జరగకపోయినా సరే దుఃఖం వస్తుంది. దేవుని స్తోత్రం. అదే కష్టం బాగా ఎక్కువైపోయినప్పుడు, బరాయించేదంతా బాధ వచ్చినప్పుడు, ఏం చేయలేనప్పుడు మనకేమొద్దని దుఃఖం వద్ద. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోమని లేదు బైబిల్లో. హల్లెలూయా. శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, హల్లెలూయా, నిందలు ఎక్కువైపోయినప్పుడు బైబిల్లో ఏం రాసిందంటే, హల్లెలూయా హల్లెలూయా, నాకు మొరపెట్టు. దేవుడు ఫోన్ నెంబర్ ఉందండి. దేవుడు ఫోన్ నెంబర్ యిర్మీయా 33:3 దేవుడు ఫోన్ నెంబర్ ఎంతండి? యిర్మీయా 33:33. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందులో ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలండి ఈ యొక్క దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహించినటువంటి గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను. హల్లెలూయా, నాకు మొరపెట్టు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుతూ అనుక్షణం పరవశింతనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రార్థనన్నిటికీ నీవిచ్చిన, నా ప్రార్థనన్నిటికీ నీవిచ్చిన దీవెనే లెక్కకు మించిన దీవెనలైనాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. కాబట్టి ఈ పాస్టర్ గారు ఇల్లే కట్టలేకపోయారు, సవాలు కొనేస్తున్నారు అని బాధపడుతున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీకు తెలీదా? నా సీక్రెట్ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నా సీక్రెట్ ఏంటంటే, హల్లెలూయా, నేను దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తాను. హల్లెలూయా. ఇంకా అలాంటి ప్రాజెక్టులు ఏం పెట్టుకోలేదండి. ఇప్పటివరకు మందిరాలు నలుగురు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునే కొన్నాను నేను ఇప్పటివరకు, అంతే. నా సొంతాన్ని కొనలేదు నేను ఎప్పుడు. ఇస్తాడు ఈసారి దేవుడు, నా కళ్ళు చూపించాడు రాత్రి. హల్లెలూయా. అది మీకు చెప్పను, దేవుని మహిమ కలిగిందిగా. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత కూటం పెడతాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. అప్పటి వరకు చెప్పను, ఎందుకంటే చెప్పకూడదు ఏదైనా చేసే ముందు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు అడగలేదు, దేవుడు నాకు ఇస్తాడు. దేవుని మహిమ కలిగింది కాక. నేను ప్రభు కొరకు అడిగాను, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. నా జీవితం అంతా ప్రభు కొరకు అర్పించుకున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న ఒక మాట. హల్లెలూయా. ఇంకా బాగా సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు, ఏడ్చే వాళ్ళు ఏడుతారు. హల్లెలూయా. ఏదైనా మన మంచిగా. దేవుని స్తోత్రాలు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నీకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, నిందలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు, నువ్వేమి చేయలేనప్పుడు, నీ శత్రువులు నీకంట బలంగా ఉన్నప్పుడు, నీకు వచ్చిన కష్టాలు నీకంట బలంగా ఉన్నప్పుడు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అయ్యా యేసయ్యా, నీకు నేను మొరపెడుతున్నాను. హల్లెలూయా. నువ్వు కోపమంతా, నీ కోపమంతా ఎక్కడ చూపించాలి? ప్రార్థనలో చూపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్నటువంటి ఆ కోపం ఏదైతే ఉందో దేవుడి దగ్గర చూపించాలి. యేసయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించాలి. ఎప్పుడు కాదు, ఇప్పుడు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు రావాలి నా పక్షాన. నువ్వు ఇప్పుడు నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ నువ్వు జవాబు ఇప్పుడు చెప్పాలి నాకు. హల్లెలూయా. నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధ అంతా నా దేవుడికి తెలాలి. నేను మనుషులకు తెలవలసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అన్నీ ఇచ్చావు ప్రభువా, ఆనందం లేదు, సమాధానం లేదు, నాకు కావాలి. హల్లెలూయా. అందుకని ప్రభు సన్నిధిలో పడి ఆడిస్తాడు. ఇప్పుడు చూడండి కథ అంతా ఇప్పుడు మొదలవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వరకు జరిగే కథ ఒకటి, ఇప్పుడు జరిగే కథ ఒకటి. హల్లెలూయా. ఎందుకంటే నాకు యెహోవా సన్నిధిలో, హల్లెలూయా, నేను ప్రార్థన ఆల్రెడీ చెప్పేశాను దేవుడికి, మా డాడీకి చెప్పేశాను నేను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, ఇప్పుడే రావాలి, నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. మామూలుగా లేదు ప్రార్థన. హల్లెలూయా. నా దేవుడు వచ్చేసాడు, చేసేసాడు కార్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక.
హల్లెలూయా. ఒక దైవ సేవకుడు కన్నీరు పెట్టుకోకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో రోధించాను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎలాగైతే ఉందో హల్లెలూయా, ఆ రీతిగా రోధించినప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. అనుకూల సమయంలో, తగిన సమయంలో నీకు సహాయం చేస్తాను, కార్యం మొదలు పెడుతున్నాను. హల్లెలూయా. నీ బిడ్డల్ని నా సన్నిధిలో స్థిరపరుస్తాను. ఎవరు నేను లేపలేదు కాదు, నీ బిడ్డలు కూడా స్థిరపడి ఉంటారు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నేను 102 కీర్తనలు లాస్ట్ వచ్చి చదువుకోండి. వెళ్ళి దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. మన దేవుడు హల్లెలూయా దీనుల పక్షాన ఉంటాడంట, మరణించే వాళ్ళ పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. మన దేవుడంట పేదవాళ్ళ పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన దేవుడు అంటండి హల్లెలూయా బాధపడే వారి పక్షాన ఉంటాడంట. హల్లెలూయా. బంధించబడిన వారి పక్షంలో ఉంటారంట, చెరసాలలో ఉండే వారి పక్షంలో ఉంటారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి నేను అరణ్యంలో పగిడి కంటి వలె ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడవిలో గోడబాతులాగా ఉన్నాను, ఇంటి మీద ఒంటరి పిచ్చికలా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి మీద నేను ఉన్నటువంటి ఒంటరి పిచ్చికలా ఉన్నాను. హల్లెలూయా. అందరూ పడుకున్న సమయంలో ఆ ఒంటరి పిచ్చికి దేవుడి సన్నిధిలో రోధిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇదే మనకు దక్కిన కృప. బాధ కలిగినప్పుడు మూటలు సర్దేసి వెళ్ళిపోయి గోదావరిలో దూకేస్తాం కదా. హల్లెలూయా. మన ప్రభు మనకున్నాడు. హల్లెలూయా. నాకు ఏ కష్టం వచ్చినా హల్లెలూయా నాకు ఒక ఉన్నతమైనటువంటి ఆయన పాదాలు దొరికేశాయి. శ్రమకి తాళలేకపోవడం, ఇబ్బంది పడిపోవడం, నలిగిపోవడం, కృంగిపోవడం, భయపడిపోవడం, చనిపోవడం, తత్తరిల్లిపోవడం, కలవరి పడిపోవడం నాకు పని లేదు. ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యాలైనా, శ్రమలైనా, నిందలైనా, ఎటువంటి శత్రువులు నా మీదకి వచ్చినా హల్లెలూయా, హల్లెలూయా నాకు సర్వోన్నతుడైన దేవుని పాదాలు దొరికే. హల్లెలూయా. నేను ఆయనతో చెప్పుకుంటాను, ప్రార్థించుకుంటాను, కన్నీళ్లు పెట్టుకుంటాను, తల కట్టుకుంటాను, లేకపోతే సోఫా అక్కడ ఇరిచేసి మరీ ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన విన్నావు, నాకు ఎన్నాళ్ళు సహాయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రావాలి, నువ్వు కాకపోతే నాకు ఎవరున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి, ఎవరు సహాయం చేస్తారు నాకు, నన్ను బతికించింది నువ్వు. హల్లెలూయా. నన్ను నిలబెట్టుకున్నది నువ్వు, నాకు ఎవరో లేరు నువ్వు తప్ప. సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. నాకు తోడు నీడ నువ్వే, నా బ్రతుకు ఆధారం నీవే. నా డాడీ నువ్వు రావాలి, నన్ను బాధ పెట్టే వాళ్ళకి మీరు వాళ్ళ సంగతి చూడాలి. హల్లెలూయా. ఎంతమ్మా నీకన్నా అలాంటి బాధ వస్తే నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తావు కదా. హల్లెలూయా. చాలా మందికి డాడీ లేదు, మాకు డాడీ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మా డాడీ ఐశ్వర్యవంతుడు. నా దగ్గర ఏమీ లేనప్పుడు నేను ప్రభువుకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. రూపాయి లేనప్పుడు నేను యేసయ్యకి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇవన్నీ అలాగే వచ్చేది. స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చేసిన కార్యాలు ఏంటంటే హల్లెలూయా పరిచర్య లేని టైంలో ప్రార్థన చేశాను. ఈరోజు కార్యం లేకుండా పరిచర్య చేస్తాను. ఏదైనా చేస్తాడు ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఈ కోట ఎందుకు పెట్టుకున్నామంటే హల్లెలూయా అక్షయ్ బర్త్డేని పెట్టుకోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. నాకు అలా ఇష్టం ఉండదు, అన్నీ కలిసి వచ్చేసే పనులు నాకు చేయడం ఇష్టం ఉండదు. దీన్ని దానికే పెట్టుకోవాలి. అయితే నేను దేవుడి దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఇది మురారిలో కూడా జరుగుతుంది ఈ కూటమి మరొకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మొట్టమొదట వీళ్ళందరినీ పిలిచి పెట్టుకున్నాను. ఎందుకంటే హల్లెలూయా 66వ కీర్తన 14వ వచనం చదవండి. 66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. హల్లెలూయా.
శ్రమలో అన్ని మనం మొక్కుబడులు మొక్కుతాం, అది దాటేస్తాం చాలాసార్లు. హల్లెలూయా. అవి మనం అనుకోకుండా కొన్ని బాధలు మన మీదకి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. మొక్కుకున్న దాన్ని దేవుడికి చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు ఇలాగే అందరితో నేను భోజనాలు కూడా పెట్టుకుంటుందని చెప్పాను. హల్లెలూయా అన్నది ఈ క్రిస్మస్లో వెనకాల అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెచ్చరించబడ్డాను. హల్లెలూయా. మనం అలా చేయకూడదు, త్వరగా ఈ నెలలో పెట్టేసుకోవాలి. అయితే ఈరోజు కరెక్ట్గా హల్లెలూయా బాబు బర్త్డే రావడం, ఇద్దరు నా ప్రియమైనటువంటి సహోదరులు భోజనాలు పిలుస్తుంటే అలాగే ఎలాగా పిలుస్తున్నాం కదా, ఇంకో 10 మంది అవుతారు. హల్లెలూయా. వాళ్ళు కూడా మనం ఈ పనిలోనే కానిచ్చేద్దామని చెప్పేసి దేవుని స్తోత్రం పెట్టుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కష్టాలని కలలాగా చేసేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన కష్టాలన్నీ మర్చిపోతాం. దేవుని స్తోత్రం. నేను 5 సంఘాల నుండి పెట్రోల్కి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. 150 రూపాయలు పెట్రోల్ అరువు కట్టించుకుని కాకినాడ వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజు పెట్రోల్ అమ్ముకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆ దేవుడి పరిస్థితులు ఎలా మారుస్తాడు అనేది నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. 2024లో ఒక స్థలం అమ్మేమని దేవుడు చర్చికని పునాదేసింది, అమ్మి మళ్ళీ చర్చికే కొనాలని పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు సొమ్ము మైండ్ తినలేనటువంటి ఆశ మాకు లేదు. హల్లెలూయా. నాకు వచ్చేదంతా దేవుడి సొమ్ము, దేవుడి పనులే చేస్తాను. హల్లెలూయా. దేవుని ఆయన సొంతంగా ఏమి చేసుకోను, ఎవరికి చేయను, దేవుడి పనే చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 2024 మే నెలలో ఒకటి ఏమైందంటే, ఒక స్థలాన్ని మేము ఆ యొక్క పునాదేసిన స్థలాన్ని దాన్ని మేము అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఒక డబ్బులు ఇచ్చి 1,50,000 ఇచ్చి ఈ స్కూటర్ పెట్టుకోవడానికి కారణం అది. హల్లెలూయా. 1,50,000 ఇస్తే మిగతా 3 నెలలు సెప్టెంబర్లో అయిపోవాలి. 2024 సెప్టెంబర్లో అయిపోవాలి. అది 3 నెలలు అయిపోవాలి. ఈ లోపల ఒక ఆయన మందిరానికి వేరే దిక్కున స్థలం చూసాం. దేవుని స్తోత్రం. ఈ డబ్బులు దానికి ఇవ్వాలి. ఇప్పుడు అతనే ఫోన్ చేశాడు. హల్లెలూయా. అతను మర్చిపోతానేమనుకున్నా. హల్లెలూయా. చాలా మంచోడు. హల్లెలూయా. గిరీష్ అన్న ఆయన దగ్గర మేము సెమినార్ తీసుకున్నాం. హల్లెలూయా. అయితే ఇచ్చేసి కొంచెం అప్పు చేయాలి. అప్పుడు వేరే చర్చికి మేము ఆల్రెడీ అప్పులు చేసాం. దేవుని స్తోత్రం. మా దగ్గర డబ్బులు ఏం లేవు. ఆ స్థలం అమ్మాలి, అది కొనాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 3 నెలలు ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం 2025 హల్లెలూయా నవంబర్లో ఇచ్చారు వాళ్ళు డబ్బులు. 2024 సెప్టెంబర్లో ఇవ్వాల్సింది ఎప్పుడు ఇచ్చారండి? హల్లెలూయా. 2025 నవంబర్లో ఇచ్చారు. అంటే దగ్గర ఎంత గ్యాప్ వచ్చిందండి? సంవత్సరం 5 నెలలు తేడాలు ఇచ్చారు. హల్లెలూయా. ఈ లోపు నేను డబ్బులు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమైపోయిందండి? నేను వేరే వాళ్ళ దగ్గర 2 రూపాయలు అప్పు తీసుకొని నెలకు 10,000 వడ్డీ కట్టి వాళ్ళ మధ్యలో అడిగితే మళ్ళీ సీట్లు పాడేసి హల్లెలూయా నానా రకాల తిప్పల్లో పడిపోయాను నేను. హల్లెలూయా. ఇవి కాదు, నాకు ఇప్పుడున్న శోభలు చిన్నవే. ఆర్థికంగా నేను ఎంత నలిగిపోయానంటే హల్లెలూయా, ఎంత శ్రమ కలిగిందంటే హల్లెలూయా, సంవత్సరంన్నర పోస్ట్ మ్యాన్ అయిపోతా, వడ్డీలు అసలు మధ్యలో 5 లక్షలు నేను తీర్చవలసి వచ్చింది. మళ్ళీ వాళ్ళు అప్పుడు 1 లక్ష, అప్పుడు ఒక 50,000 తెచ్చిచ్చి వాళ్ళకి ఏది సరిపోతాయి? హల్లెలూయా. అలాగా మొత్తానికి ఏదైతేనో అతి భయంకరమైన శ్రమలో ఇబ్బందులు ఎంత ఉంది. హల్లెలూయా. కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో చాలా బాధలు పడ్డాం. హల్లెలూయా. చాలా కష్టాలు పడ్డాం. ఎవరితో చెప్పుకోలేదు. ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళం. దేవుని స్తోత్రం. అతనికి దగ్గర 9 లక్షలు రిజిస్ట్రేషన్ అయ్యింది. హల్లెలూయా. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు కాకుండా ఇంకొక 4 లక్షలు తేవాలి. అవి కాకుండా అప్పటికే కట్టవలసిన నెలకి 60,000 రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే ఏమి సంపాదించే విధానం ఏమీ లేదు. ఎలా ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. ఈ నెలకు 60,000 మామూలుగా కట్టాలి, ఈ అప్పులు మామూలుగా తీర్చాలి. హల్లెలూయా. దగ్గర ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నలిగేమో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని యేసుప్రభు శిష్యులు ఏంటంటే నావ వేసుకుని ముందుకెళ్ళారు.
హల్లెలూయా. నా వేసుకుని సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అద్దరికి వెళ్ళలేకపోతున్నారు. చనిపోయాం ప్రభువా అన్నారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు నడిచి వచ్చాడు, వాళ్ళని అద్దరికి చేర్చాడు. ఈ రోజు కానీ మమ్మల్ని అద్దరికి చేర్చకపోతే మేము ఏదైనా పోతుందో మాకే తెలియదు. ఇప్పుడు నిలబడి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను కానండి. హల్లెలూయా. ఆ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు దేవుడు రానివ్వకూడదండి. హల్లెలూయా. పగోడు కూడా అటువంటి బాధలు రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంత భయంకరమైన వ్యాధులు పడ్డాం. హల్లెలూయా. మరి ఎన్నో రకాల నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం. ఆ రోజు కూడా మమ్మల్ని ఎక్కడికెక్కడికో తిప్పారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆ కార్యక్రమం నంబర్లో అది పూర్తిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి కేవలం ఇది జరగడానికి కారణం దేవుడే, ఎవరో కాదు. హల్లెలూయా. ఆయనకి మేము ఎక్కడా సిగ్గుపడకుండా, దేవుడు ఎవరి దగ్గర చేయి చాపుకుంటా సిగ్గుపడకుండా ఎంత పెద్ద కష్టం నుంచి ఈ పేదవాడిని దేవుడు అద్దరి చేసాడు. హల్లెలూయా. నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా దేవుని కృపే నన్ను ఇలా ఒడ్డి చేర్చింది. హల్లెలూయా. కాబట్టి చిన్న పొడుగు పెట్టుకోవాలని ఆశపడ్డాను. దేవుని స్తోత్రం. దేవుడు దేవుని కృపతో అంగీకరించింది గాక. నా దేవుడు చేసిన కార్యాలు ఆయన ప్రజల దగ్గర నుంచి చెప్పుకుంటాను. హల్లెలూయా. ఆయన నా జీవిత కాలం అంతా ఆయన స్తుతించుకుంటాను. హల్లెలూయా. నా శ్రమలో నేను పలికిన మొక్కుబడులు నేను చెల్లించుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. సాక్ష్యం వాక్యం 2 అయిపోయినాయి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. మేము కొద్దిగా భోజనం ప్రిపేర్ చేసాం, అది మీరు సిద్ధపరిచాం. అది కూడా మీరు తినేసి వెళ్ళాలి. ముఖ్యంగా మీరు నా మీద దయగలిగి ప్రార్థన మాత్రం చేయాలి నా గురించి. హల్లెలూయా.